అక్టోబర్ 7 దేవుని వాక్య ధ్యానము. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాడు. అపొస్తలుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయం 27వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినమును బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, మన జీవితంలో ప్రభు ఎన్నో మేలులు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన మనకిచ్చే ప్రతి మేలు మనలను ఉన్నతమైన స్థలం వైపుకి నడిపిస్తూ ఉంటుంది. నిజమే. ఈరోజు మనం ఆలోచన చేస్తే మనలో చాలాసార్లు మనం అనుకున్నటువంటి వారు మనకు దూరంగా ఉండొచ్చు. మనము కాదనుకున్న వారు దగ్గరగా ఉండొచ్చు. రకరకాల పరిస్థితుల మధ్య స్నేహితులు, బంధువులు, అనేకమైన వారు నీకు దూరంగా ఉన్నారని నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. ఎలాంటి బాధలోనైనా సరే ప్రభు అంటున్నాడు, నేను నీకు దూరంగా ఉండేవాడిని కాదు. నీకు ఎవరు దగ్గరగా ఉన్నా ఉండకపోయినా నేను నీతోనే, నీ ప్రక్కనే ఉంటాను. అందుకే వాక్యంలో కూడా యేసు ప్రభు వారు అంటున్నారు, నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. ఆయన మనతో ఉండేవాడు, మనలో ఉండేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనకి ముందుకు నడిపించేవాడు. ప్రియులారా, ఈరోజు నువ్వు అనుకోవచ్చు నేను ఒంటరిగా ఉన్నాను అని. ఈరోజు ఒకవేళ నీవు ఎవరూ లేరు అని బాధపడుతున్నావేమో, నువ్వు దాని విషయంలో ఏమాత్రము కలత చెందొద్దు. దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది. దేవుని వాక్యము నీకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని వాక్యము నిన్ను ఉన్నతమైన స్థలాల వైపుకు నడిపిస్తుంది. నీ జీవితంలో ఆశీర్వాదం ఇస్తుంది. ఆయన అంటున్నాడు, నేను నీకు ఎప్పుడు సమీపంగా ఉండే దేవుడును. మనలో ఎవరికి కూడా ఆయన దూరంగా ఉండేవాడు కానే కాడు. నీతోనే ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా నువ్వు తోడుకున్నావు. ఈ నూతన దినము నీ బిడ్డల జీవితంలో మీరున్నారు. వారితో ఉండి వారికి కావలసిన ప్రతి ఈవిని మీరు అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. ఈ దినము వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించి దినదీవెనతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.